ABCD is a square. ఇది A, ఇది B, ఇది C, ఇది D. ABCD అనేది స్క్వేర్. ఓకే, స్క్వేర్ యొక్క సైడ్ లెంత్ ఎంత ఇచ్చాడు? భుజము 3 యూనిట్లు ఇచ్చాడు. ఇది 3 యూనిట్లు, ఇది 3 యూనిట్లు, ఇది 3 యూనిట్లు, ఇది 3 యూనిట్లు. EFGH అనేటివి పాయింట్స్. ఇది E, ఇది F, ఇది G, ఇది H. EFGH అనేటివి పాయింట్స్. EFGH అనేటివి పాయింట్స్. ఓకే, ఇక్కడ వరకు క్లియర్. మళ్ళీ ఏమిచ్చాడు? సచ్ దట్ AE, ఇక్కడ ఒక కండిషన్ ఇచ్చాడు సార్. ఇక్కడ ఒక కండిషన్ ఇచ్చాడు. AE ఏమో 1 యూనిట్ అట, CF ఏమో 1 యూనిట్ అట, CG ఏమో 1 యూనిట్ అట, AH ఏమో 1 యూనిట్ అట. ఓకే, ఇవన్నీ ఇచ్చాడు. ప్రతి ఒక్క భుజము దాని వాల్యూ ఎంత? 3. ఇది 1 కాబట్టి ఇది మిగిలింది 2. మొత్తము 3, ఇది 1 కాబట్టి 2. మొత్తం 3, ఇది 1 కాబట్టి 2. మొత్తం 3, ఇది 1 కాబట్టి మిగిలింది 2. దీన్ని జాయిన్ చేస్తున్నా, దీన్ని జాయిన్ చేస్తున్నా. జాయిన్ చేస్తే ఇది స్క్వేర్. చతురస్రం కాబట్టి ఇది 90 డిగ్రీలు. చతురస్రం కాబట్టి ఇది 90 డిగ్రీలు. ఇక్కడ 2 భుజాల వాల్యూలు సమానంగా ఉన్నాయి. దానికి ఆపోజిట్ ఉన్న యాంగిల్స్ కూడా సేమ్ ఉండాలి. 2కి ఆపోజిట్ ఇది, ఈ 2కి ఆపోజిట్ ఇది. ఈ 2 సమానంగా ఉండాలి. 90లో మిగిలిందెంత? మిగతా 90 సమానంగా ఉండాలి అని అంటే ఈ వాల్యూ ఎంత? 45. ఈ వాల్యూ ఎంత? 45. 45, 45, 45, 45, 90. ఇప్పుడే మనం డిస్కస్ చేసాం. 45, 45, 90 డిగ్రీలు. 45, 45, 90 డిగ్రీలు అవుతే భుజాలు ఏ నిష్పత్తిలో ఉండాలి? 1:1:√2 నిష్పత్తిలో ఉండాలి. 45 బదులు నాకు 2 ఉంది. 2:2:2 తోటి మల్టిప్లై చేస్తే ఇది 2√2 అవుతుంది. ఇది 2√2. ఇది 90, ఇది 45, ఇది 45. 45 ఆపోజిట్ 2, 45 ఆపోజిట్ 2. 1:1:√2 అవుతే 2:2:2 అవుతుంది. ఇది మనకు 2√2 వచ్చేసింది. మళ్ళీ ఇది 90, ఎందుకంటే ఇది చతురస్రం కాబట్టి. ఇది చతురస్రం కాబట్టి ఇది 90. 1, 1, 2 భుజాలు సమానంగా ఉన్నాయి అంటే మళ్ళీ ఇది 45, 45 అవుతుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? 2 భుజాలు సేమ్ కాబట్టి 2 యాంగిల్ సేమ్. ఇది 1, 1, ఇది ఎంత సార్? √2. 1, 1, ఇది ఎంత అవుతుంది? √2. ఇది ఎంత అవుతుంది? 2√2. ఇదేమైంది? దీర్ఘ చతురస్రము. దీని యొక్క వైశాల్యం ఏంటి? లెంత్ ఇంటూ బ్రెడ్త్. 2√2 ఇంటూ √2. చాలా మంచి క్వశ్చన్ సార్. 2 2s are 4. ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈస్ EFGH ఫిగర్ యొక్క వాల్యూ ఏంటి సార్? రైట్, 4 యూనిట్స్. అందరికీ ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. ఇది 90, ఇది 90, ఇది 90, ఇది 90. 1, 1, 2 భుజాలు సమానము. 45, 45. ఇది 90, 2, 2 అంటే ఇది 45, 45. ఇది 90, 45, 45. 1:45, 45, 90 degrees. 45, 45, 90 degrees అంటే 1:1:√2 ఫార్ములో ఉంటుంది. 1 బదులు 2 ఉంటే 2:2:2 ఫార్మ్. ఇదేమో 2√2, ఇదేమో √2. సో కాబట్టి దీని వైశాల్యం ఎంత? లెంత్ ఇంటూ బ్రెడ్త్. 2√2 ఇంటూ √2.